హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ప్రియా టాక్స్. అందరూ బాగున్నారండి? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. హ్యాపీ హోలీ అండి ప్రతి ఒక్కరికి కూడా. అందరికీ వసంత ఋతువు ఆగమనంతో వచ్చే తొలి వేడికే హోలీ అండి. ప్రతి సంవత్సరం పాల్గొన మాసంలో పౌర్ణమి రోజు వచ్చే హోలీ ప్రపంచంలో రంగులన్నీ కలిసి చేసుకునే కోలాహలం ఈ హోలీ. రాధాకృష్ణులతో మొదలయ్యి రసమయ క్రీడ హోలిక అనే రాక్షసిని సంహరించడం వల్ల ఈ రోజు అందరూ హోలీని జరుపుకుంటారండి. చెడుపై మంచి విజయం సాధించిన సందర్భంగా జరుపుకునే పండుగనే హోలీ అంటారు. సుఖం, దుఃఖం, సంతోషం, విచారం అన్నీ కలిసి రంగులే ఈ హోలీ. రాగద్వేషాలకు అతీతంగా అందరినీ ఒకచోట చేర్చి పండుగలా జరుపుకునే ఈ హోలీ మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ కూడా బంధుమిత్రులతో కలిసి అందరూ చాలా హ్యాపీగా చేసుకోవాలి, సంతోషంగా చేసుకోవాలని కోరుకుంటూ ఇంకొకసారి హోలీ శుభాకాంక్షలు అందరికీ అండి. హోలీ రోజు ఒకరి మీద ఒకరు వేసుకునేది రంగులు కాదండి, అనురాగం, ఆప్యాయత కలిసి నీటిని కలిపి రంగులుగా జల్లుకుంటారు. అలాగే ప్రతి సీజన్లో కలర్స్ మారుతాయండి, ప్రతి రోజులో రంగులు ఉంటాయి. మన జీవితంలో కూడా రంగులు నిండిపోవాలని కోరుకుంటున్నాను నేను. మనం ఏదో ఒక రకంగా మన రోజు ఏదో ఒక రంగుని చూస్తూనే ఉంటామండి. అంటే కోపం అంటే నలుపు, శాంతి అంటే తెలుపు, అలానే నమ్మకం అంటే బ్లూ, అలా అన్నమాట. రంగులు, మన జీవితమే రంగులండి. ఇంద్రధనుసులోని 7 రంగులు ఎలా అయితే ఉంటాయో మన జీవితం కూడా సుఖ సంతోషాలతో, ఆరోగ్యాలతో, ఐశ్వర్యాలతో రంగులమయం కావాలి. మనం ఎప్పుడు కూడా సంతోషంగా ఉండడానికి ప్రయత్నించాలి. అలానే అన్ని రంగులు ఉంటేనే ప్రకృతికి అందమండి. అలానే అన్ని రంగులు ఉంటేనే మన జీవితంలో కూడా సుఖం, సంతోషం, ఆనందం అనేది ఉంటుంది. ఒక్కో రంగు ఒక్కొక్క ప్రతీక అన్నట్టుగా ఈ నింగిలో హరివిల్లు మీ ఎంట విరియాలి. ఆనందపు రంగులు మన జీవితాల్లో నిండాలండి. మనం కూడా ఎంతో ఆనందంగా ఉండాలి. ఎందుకంటే ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదండి. వస్తాయి, కష్టం సుఖం అనేది వస్తుంది, రాదని అనట్లేదు. కాకపోతే వచ్చింది కదా అని అలా ఆలోచిస్తూ ఉండిపోకుండా ఏదో రకంగా మన మూడ్ని మనమే మార్చుకోవాలండి. మంచి రంగుగా మనం మార్చుకోవాలి. ఎప్పుడు ఆ నలుపు రంగులో బాధలో ఉండిపోకుండా శాంతంగా తెలుపులా ఉండేలాగా మనం ప్రయత్నం చేయాలి. ఈరోజు ఇంటి దగ్గరే ఉన్నారండి పిల్లలు. అరటికాయ వేపాను ఉదయాన్నే. తర్వాత మష్రూమ్ తెచ్చారండి, మష్రూమ్ కూర వండాను అనమాట వేడివేడిగా. ఇంకా టిఫిన్లు ఏం చేయలేదండి, ఎందుకంటే మా పెద్ద అబ్బాయికి రేపు కెమిస్ట్రీ ఎగ్జామ్ అనమాట, ఇంటర్ సెకండ్ ఇయర్. ఇంకా చార్జ్ చేశాను ఉదయాన్నే, వేడివేడి అన్నం మష్రూమ్ కూరతో పెట్టేశాను చక్కగాని. తర్వాత సాయంత్రంకి దుంపలు అవి వేపాను, ఉడకబెట్టానండి. ఎర్రదుంపలు అవి ఉన్నాయి కదా, అది తెచ్చి ఉడకబెట్టాను అనమాట. ఇంటి దగ్గరే ఉన్నారు కదా, ఏవోటి తింటూ ఉంటారని. ఇంకా సాయంత్రం కోసమని పఫ్స్ తయారు చేస్తున్నానండి. పూరి చేద్దామని పిండి కలిపాను. అదే పూరిని కొంచెం ఒత్తుకుంటున్నాను అనమాట. అందులో కొంచెం చీజ్, బటర్ కానీ ఏదో ఒకటి వేసుకొని మనం ఇలా చేసుకొని, ఏ కర్రీ అయితే మనం బంగాళదుంప అది ఏ ఫ్రై అయినా సరే పెట్టుకోవచ్చండి, మన ఇష్టం, ఇంట్లో తినేవే కాబట్టి. లేదు కర్రీ ఏమీ లేదు అంటే ఒక 2 ఉల్లిపాయలు, 2 బంగాళదుంపలు మెత్తగా చిన్నగా కట్ చేసి అవి కొంచెం బాగా వేగిన తర్వాత అందులో స్టఫ్లా పెట్టి ఇలా ప్రెస్ చేసి మనం సాల్ట్ కానీ లేకపోతే ఓవెన్ ఉంటే ఓవెన్లో పెట్టుకోవచ్చు. ఓవెన్ లేని వాళ్ళు ఒక పెద్ద కళాయిలో సాల్ట్ వేసి అది కొంచెం హీట్ అయిన తర్వాత ఆ ప్లేట్ పెట్టుకుంటే అవి వేగిపోతాయండి చక్కగాని. నేను ఈ కళాయిలో సాల్ట్ వేసాను. ఇసుకైనా వేసుకోవచ్చు, సాల్ట్ అయినా వేసుకోవచ్చు. ఇలా చేసుకుంటే ఇష్టంగా తింటారు పిల్లలు, బాగుంటాయి కూడా. మనం బటర్, చీజ్ వేయడం వల్ల బాగా వస్తాయి. నా వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకొకసారి అందరికీ హోలీ శుభాకాంక్షలు అండి. అందరూ కూడా చాలా హ్యాపీగా ఉండాలి, మంచిగా ఉండాలని కోరుకుంటూ ఈ వీడియో ఇదే అండి. ఇవాటికి చెడుపై మంచిని విజయం సాధించే సందర్భంగా జరుపుకునే పండుగే హోలీ అండి. ఉంటానండి. థ్యాంక్ యూ, బాయ్.